వర్షాపాతం లేక ఎన్నో ప్రాబ్లంతో ఇబ్బందులని ఎలా ఫేస్ చేయాలని మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మన క్యాబినెట్లో డిసిషన్ తీసుకొని ఒక సీనియర్ ఆఫీసర్ సెక్రటరీస్ని డిస్ట్రిక్ట్ వేసుకుంటూ రైతుల ఒపీనియన్ తీసుకోవాలని వచ్చేసిన యోగి ధరాణ సెక్రటరీ గారికి, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ గారికి, ఎమ్మెల్సీ అండ్ పిసిసి ప్రెసిడెంట్ గారికి, దుక్కల్ ఎమ్మెల్యే గారికి, నిజామాబాద్ ఎమ్మెల్యే గారికి, ఆర్మూర్ ఎమ్మెల్యే గారికి, ఇక్కడ వచ్చేసిన కలెక్టర్స్కు అండ్ ఆఫీసర్లకు, ప్రెస్ సోదరులకు అందరికీ నమస్కారం. ఇది మనం పరిస్థితులను బట్టి రైతు ఉంటే అందరూ ఉంటాము, రైతు బాగుంటే అందరూ బాగుంటాం. కాబట్టి కనీసం వర్షాలు లేక తక్కువ వాటతో తక్కువ శాతంతో ఏ పంటలు వేస్తే బాగుంటుందని కన్సల్ట్ అధికారులు, పండించిన అనుభవం ఉన్న రైతులని సెక్రటరీ గారు ముంగట డిస్కషన్ చేసి వాళ్ళ ఆలోచనని ప్రభుత్వం దృష్టికి తెస్తే ఏ విత్తనాలు ఇస్తే బాగుంటుంది, ఏది వేస్తే బాగుంటుందని మరి అన్ని సూచనలు తీసుకొని మన సెక్రటరీ గారు వాళ్ళు ముందు పెడతారు. తప్పనిసరిగా నాకు తెలిసినంత మటుకు మనం చాలా మాట్లాడచ్చు, కానీ మా మిత్రులు కాళేశ్వరం గురించి చెప్తా ఉన్నారు. ఎక్కడైనా మనం ఉపయోగించుకునేది దాన్ని సెంట్రల్ డిజైన్స్ వాళ్ళు దాంట్లో నీళ్ళు ఆపితే ప్రాబ్లం వస్తాయని మొన్న రివ్యూలో చెప్పారు. ప్లస్ మనకు మిలిటరీ ఒక ఆఫీసర్ ఉన్నాడు, వారు కూడా దీనికి సంబంధించి వారు కూడా వచ్చి చెప్పారు. అవన్నీ ఎలో చేశారు. అందుకొరకే దీన్ని నిజాం సాగర్కు రావు, పోచంపాడుకు రాదు, అక్కడ సెంటర్స్ రావు. వస్తే ఇంత ప్రాబ్లం ఉండగా, డ్రింకింగ్ వాటర్ ఉండగా మనం యూజ్ చేసుకునే పరిస్థితి ఉండదని అది కరెక్ట్ కాదు. ఎందుకంటే లక్షలు పెట్టినాం, ఎవడో చేసే తప్పుని దాన్ని ఎలా రెక్టిఫై చేసుకొని మన ప్రజలకు ఉపయోగించుకోవడానికి ఒక అన్ని లెవెల్స్లో చెక్ చేయించుకొని వాళ్ళు రిపోర్ట్ తయారు చేస్తూ ఉన్నారు. బహుశా ఒక 3-4 మంత్స్లో రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కానీ దాన్ని ఏం చేయాలో పరిస్థితులు ఏర్పడుతూ ఉంది. అదేవిధంగా కామారెడ్డికి కానీ ఇక్కడ కానీ బోర్స్ బాగా బయట అన్ని ఎక్కువ. మరి వాళ్ళు కూడా గ్రౌండ్ వాటర్ కూడా పడిపోతూ ఉంది. గ్రౌండ్ వాటర్ పడిపోతూ ఉంది. తక్కువ నీళ్ళతో మనకు కానీ, మన స్టేట్లో కానీ, డిస్టిక్లో కానీ చాలా షార్టేజ్ ఉన్నాయి. వెజిటేబుల్స్ అయితేనేమి, మరి ఇప్పుడు రైతులు చెప్పారు వర్షాలు లేకుండా పంటలు పండించేవి కూడా ఉన్నాయని చెప్తా ఉన్నాం. దానికి కూడా మంచి రేట్లు ఉన్నాయి. ఆయిల్ సీడ్స్, ఆయిల్ ప్రతిదానికి మనకు డిమాండ్ ఉంది, కానీ మరి దానికి వాటర్ ఎక్కువైతే కష్టమవుతూ ఉంది. కాబట్టి తప్పనిసరిగా అవన్నీ దృష్టిలో పెట్టుకొని రైతుల సలహాల మేరకు దానికి ఏమిస్తారో తప్పనిసరిగా సీడ్కి సబ్సిడీ ఇస్తారా, ఇంకోటి అల్లం తప్పనిసరిగా ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది. మరి అదేవిధంగా నిజామాబాద్ ఎమ్మెల్యే గారు చెప్పారు 900 కోట్లతో కట్టారు, ఆడికెళ్ళి నీళ్లు తీసుకువచ్చాను. ఎమ్మెల్యే గారు నీళ్ళు ఎక్కడ లేవు, మన నిజామాబాద్కు లెవెల్స్ పడిపోతున్నాయని నేను గత 1.5 మంత్ క్రితమే ఆలోచించి చూసి మీ అధికారులకు చెప్పకుండా మోటార్లు స్టార్ట్ చేసి అన్ని ఫిల్లింగ్ చేశాం.
ఇక్కడ వచ్చిన ఒక 10 రోజుల తర్వాత అల్లీసాగర్కు వస్తే అల్లీసాగర్ దగ్గర లేకుండా ఏదైతే బినోల దగ్గర ఉన్నది అవి కూడా లెవెల్స్ పడిపోతాయి. బినోల దగ్గర లెవెల్స్ ఉంటే మనం నిజాం సాగర్ నుంచి తెచ్చుకునే అవసరమే లేదు. కాబట్టి దయచేసి ఇదొకటి. ఇలా డ్రింకింగ్ వాటర్ కేవలం 1 మంత్ లోపల సరిపోతున్నాయి. నిజాం సాగర్లో కూడా డెడ్ వాటర్ 2.5 TMC పోతే ఒక 4 TMC కూడా ఉండదు. మనకు ఇంకా 6 months వరకు వర్షాలు పడతాయేమో కానీ ప్రాజెక్టు నిండేంత వర్షాలు రావు. మనకు అవన్నీ సింగనూరు నిజాం సాగర్ నిండే వరకు చాలా టైం అవుతుంది. కాబట్టి మనం అధికారులు సలహాలు గత అనుభవాలు చూసుకొని సలహాలు ఇవ్వాలి. తప్పనిసరిగా మేము ఏదైనా తప్పులు సలహాలు ఇచ్చినా ఇంజనీర్లు కానీ ఆఫీసర్లు కానీ పర్ఫెక్ట్గా ఆలోచించి కనీసం డ్రింకింగ్ వాటర్ కూడా ఇవ్వలేదన్న పరిస్థితులు కల్పించకుండా మరి దాన్ని ఇంకా 6 months వరకు యూజ్ చేసుకుంటారు. అది ఎక్కడ ఇంకిపోకుండా తగ్గకుండా ఉంటే ఆ ప్రాబ్లం ఉంది. నిజాం సాగర్ కూడా అదేవిధంగా శ్రీరామ్ సాగర్ కూడా. శ్రీరామ్ సాగర్ డెడ్ వాటర్ 5 TMC 5.5 TMC, దాంట్లో కూడా ఓన్లీ 10 TMC ఉన్నారు. వాటర్ ఎంత వేస్టేజ్ పోతుంది. అక్కడి నుంచి ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి వరకు కూడా ఇస్తూ ఉన్నాం. అందులో కూడా వాటర్ ఎంతో మనం వదిలేంత లేదు. కాబట్టి దయచేసి అధికారులకు నాకు తెలిసిన అనుభవం ప్రకారం చెప్తా ఉన్నాను, కేవలం డ్రింకింగ్ వాటర్కే ఉంది. ఇప్పుడు రైతులు కూడా బాధపడొద్దు. క్రాప్స్ ఏదేస్తే బాగుంటుందో కన్సల్ట్ అధికారులు చెప్పిన తర్వాత ఆ విత్తనాలు ఎలా చేస్తే బాగుంటుందని గవర్నమెంట్కి సూచనలు ఇస్తే ఆలోచించి విత్తనాలు సప్లై చేసుడా, సబ్సిడీ ఇచ్చుడా అవన్నీ డిసైడ్ చేస్తారు. కాబట్టి దయచేసి జూన్ అయిపోయింది, ఆగస్టు సెప్టెంబర్లో ఏ పంట వేసుకోవచ్చు. ఇప్పుడు శనగలు నాకు తెలిసినంత మరి అది వర్షం లేకున్నా కానీ వస్తుంది, కానీ మరి చలి ఉండాలి, వెదర్ చేంజ్ ఉండాలి. ఈ వెదర్ ఏడ చేంజ్ అవుతుంది, వర్షాలు లేక చలి కూడా ఉండదు అనుకుంటున్నాను నేను, నాకు తెలిసినంత మట్టుకు. ఎవరో బాబు మీరు వర్షాలు లేకుండా చలితో వస్తుంది. ఏది జొన్నలు కాదు సార్, శనగలు ఇవన్నీ చూస్తూ ఉన్నాం. అయినా మీరు ధైర్యంతో వేస్తే తప్పనిసరిగా అధికారులకు రాయించండి. ఏది ఎట్లా చేస్తే బాగుంటుందో అని మీరు ఆలోచించండి. అధికారులు ఆలోచిస్తారు, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఏది చేస్తే బాగుంటుందో తప్పనిసరిగా ఆలోచిస్తాం. మరి తప్పనిసరిగా ప్రభుత్వం ఎటువంటి నిర్లక్ష్యం చేస్తారు, ప్రతిదాన్ని గమనించి కొందరు స్వార్థాల కొరకు రోడ్లెక్కి ఇప్పటిదాకా ప్రాజెక్ట్ అంటా ఉంటారు. ప్రాజెక్టు ఇంత ఇష్యూ కాదు. ఎస్, నేను కేసీఆర్ గారు ప్రాజెక్టు స్టార్ట్ చేసినక్కడ 6 monthsలో చెప్పాను, ఇది ప్రాజెక్టు సక్సెస్ కాదు, నడవదు. ఎక్కడన్నా కానీ లెవెల్స్ లేనిది, కింద కోలున్నా కానీ డెప్త్ లేనిది నువ్వు ప్రాజెక్టు కడుతుంటాది. కాబట్టి దయచేసి రైతులకు కానీ అనుభవం లేని నాయకులకు కానీ ఆఫీసర్లకు కానీ ఆ ప్రాజెక్టు నడిచేది కాదు, ఇంకా మనం ఏదైనా చేస్తే తప్ప. కాబట్టి అవి ఏదో వాళ్ళ గొప్ప అనుకోవద్దు. పనికిరాని ప్రాజెక్టు కట్టాం. ఎస్, మనం కట్టాం, అల్లీసాగర్ కట్టాం, గుత్ప కట్టాం. ఇన్ని రోజుల నుంచి 18 years నుంచి 40 పంటలు పండినా ఎక్కడన్నా ప్రాబ్లం వచ్చిందా? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. కాబట్టి తప్పనిసరిగా దీంట్లో మనకు రాజకీయాలతో ఈ సంవత్సరం అన్నీ రైతులు మనము ఆఫీసర్లను కలిసి ఏది చేస్తే బాగుంటుందో ఆలోచించి ఆ విధంగా సలహాలు ఇవ్వాలని కోరుతాను.